హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఐఆర్ఐతే ఇస్తారా? సో కొత్త పిఆర్సీకి సంబంధించి అప్డేట్స్ ఏమిటి, ఇతర బకాయిల మాట ఏమిటి, ఈ వీడియోలో వీటన్నిటి గురించి ఒకసారి డిస్కస్ అయితే చేద్దామండి. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని సమస్యల్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మొట్టమొదటిగా మేనిఫెస్టోలో ఉద్యోగులకు ఇచ్చిన మాట ఏమిటంటే సాధ్యమైనంత త్వరలోనే 12వ పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేస్తామని చెప్పడం జరిగింది. సో మరొక విషయం ఏమిటంటే ఒకవేళ 12వ పిఆర్సీ ఆలస్యం అవుతే ఖచ్చితంగా మధ్యంతర భృతి అందరికీ ఆమోదయోగ్యంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, డిఆర్ బకాయిలు 11th పిఆర్సీ బకాయిలను కూడా చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అయితే మనకి సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు అయితే ఉన్నాయండి. సో అసెంబ్లీ సమావేశాలు అయితే ఉన్నాయి. సో కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారా? సో మనకి సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ప్రవేశపెడతారు. సో ఈ రిమైనింగ్ 3 monthsకి కూడా మధ్యంతర బడ్జెట్ని అయితే ప్రవేశపెడతారు. సో కాబట్టి ఈ బడ్జెట్లో ప్రభుత్వ ఉద్యోగులకి ఏమైనా మినహాయింపులు ఇస్తారా? వారికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు? సో ఇలాంటి అంశాలు అయితే ఉద్యోగుల్లో మొదలయ్యాయి. సో ఖచ్చితంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉద్యోగులకి సంబంధించి పిఆర్సీ ఐఆర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు. సో యాక్చువల్గా ప్రభుత్వ ఉద్యోగులు అయితే 30%తో మధ్యంతర భృతి ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఉపాధ్యాయులందరూ కూడా 30%తో మధ్యంతర భృతి ఇవ్వాలి, సాధ్యమైనంత తొందరలోనే కొత్త పిఆర్సీపై చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి డిఏ, డిఆర్ బకాయిలు కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో కాబట్టి ఏదేమైనా ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా లక్షల్లో బకాయిలు అయితే ఉన్నాయండి. 1,00,000 కోట్లలో బకాయిలు అయితే ఉన్నాయి. సో ఈ బకాయిలన్నీ కూడా ఒక్కో ఉద్యోగికి క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా వారి యొక్క ఖాతాల్లో ఒక్కో ఉద్యోగికి నియర్లీ 2 to 3 lakhs వరకు అమౌంట్ అయితే జమ అవుతుంది ఈ బకాయిల రూపంలో. కాబట్టి కూటమి ప్రభుత్వం త్వరగతిన స్పందించి ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. సో ఖచ్చితంగా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా 30% మధ్యంతర భృతి రావాలని ఎవరైతే భావిస్తున్నారో అట్టి వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయవలసిందిగా మన ఛానల్ తరఫున కోరుచున్నాం.